వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. సాధారణంగా నేషనల్ హైవేస్ పై ప్రయాణించేటప్పుడు టోల్ కట్టాల్సి ఉంటుంది. ఎంత నిర్దిష్ట దూరం ప్రయాణిస్తే అంత టోల్ వసూలు అవుతుంది నేషనల్ హైవేస్ పై. అయితే రానున్న రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ హైవేస్ పై ప్రయాణించినా సరే టోల్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి స్టేట్ హైవేస్ ని అభివృద్ధి చేయాలని, పునర్నిర్మించాలని సంకల్పించింది. ఇందులో ఏం తప్పులేదు. కానీ ఈ రోడ్లను ఎలా నిర్మిస్తారు, ఏ పద్ధతిలో నిర్మిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలకు తావిస్తోంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికారులతో రోడ్లకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో R&B ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 1500 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ను పునర్నిర్మించాలని, తర్వాత వీటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచించిందో, తలపెట్టిందో, ఈ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా R&B ఒక ప్రతిపాదన చేసింది ప్రభుత్వానికి. ఈ ప్రతిపాదనను ఒకవేళ ఏపీ కూటమి ప్రభుత్వం ఆమోదిస్తే మాత్రం ఖచ్చితంగా ఏపీ ప్రజలపై మరింత భారం పడనుంది. ఏపీ ప్రజల జేబుకు చిల్లు పడనుంది. ఏపీ ప్రజలు రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడనుంది. ఎందుకంటే ఒకవేళ రోడ్లను నిర్మించే కారణంతో ప్రజలపై పలు రకాల సెస్సులు విధించేందుకు ఈ R&B ప్రతిపాదించింది. ఈ సెస్సులు ఒక విధంగా లేవు. ఒకటి టోల్ రూపంలో ఉంటాయి, రెండవది పెట్రోల్ డీజిల్ ధరలపై ఉంటాయి, మూడవది వెహికల్ రిజిస్ట్రేషన్ పై ఉంటాయి, నాలుగవది కార్గో అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పై కూడా, పోర్టులకు వచ్చే కార్గో పై కూడా ఉంటాయి. అంటే దాదాపు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సెస్సులు విధించడం ద్వారా ఈ రోడ్లను నిర్మించడమే కాకుండా టోల్ వసూలుకు కూడా సిద్ధమై ఆ టోల్ను కూడా సదరు కాంట్రాక్టర్కి అప్పగించేలా ఈ R&B చేసినటువంటి ప్రతిపాదన ఇదే. అందుకే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇది ఒక వివాదానికి, ఒక చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా R&B చేసినటువంటి ప్రతిపాదన ప్రకారం మొత్తం 1500 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో హైవేస్, స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేస్తారు, కొన్నిటిని పునర్నిర్మిస్తారు, కొన్నిటిని వెడల్పు చేస్తారు. దీనికి మొత్తం 3 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది 600 కిలోమీటర్లు, రెండో ఏడాది మరో 600 కిలోమీటర్లు, మూడో ఏడాది 300 కిలోమీటర్లు. సో 3 ఏళ్లలో పూర్తయిన తర్వాత మరో 16 ఏళ్లు ఆ సదరు సంస్థకు టోల్ రూపంలో ఆ కాంట్రాక్టర్ ఎంతైతే ఖర్చు పెట్టారో రోడ్ల నిర్మాణం కోసం దానిని వసూలు చేసుకునేందుకు వీలుంది. సో ఇది హ్యామ్ పద్ధతిలో, అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్, హ్యామ్ పద్ధతిలో ఈ స్టేట్ హైవేస్ నిర్మించాలనేది R&B చేసినటువంటి ప్రతిపాదన ప్రభుత్వానికి. సో ఇందులో 19 ఏళ్లకు, అంటే వాస్తవానికి 19 ఏళ్ళు, అంటే 3 ఏళ్ళు నిర్మించడానికి పడుతుంది. ఆ తర్వాత మరో 16 ఏళ్ళు టోల్ వసూలు. సో మొత్తం 19 ఏళ్ళు. 19 ఏళ్లలో ఈ 1500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 19 ఏళ్ల గరిష్ట కాలానికి అయ్యే ఖర్చు లెక్కేస్తే 22,826 కోట్లు. కానీ ఖర్చు అయ్యేదంతా వాస్తవానికి ఈ 1500 కిలోమీటర్ల రోడ్లు నిర్మించడానికి 40% అంటే 4000 కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది. అంటే ఏపీ ప్రభుత్వం సమకూరుస్తుంది, ఏపీ కూటమి ప్రభుత్వం. మిగిలిన 7,761 కోట్లను ఆ రోడ్లను ఎవరైతే కాంట్రాక్టర్ తీసుకుంటారో ఆ రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్ సంస్థ ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ 4,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, మరో 7,761 కోట్లు కాంట్రాక్టర్ ఖర్చు చేస్తాడు. అంటే మొత్తం 11,761 కోట్లకు ఈ 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేస్ అనేది నిర్మాణం అవుతాయి, అభివృద్ధి చెందుతాయి. కానీ ఈ 16 ఏళ్ల పాటు ప్రభుత్వం దానికి వడ్డీ రూపంలో ఆ కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించడం, వివిధ రూపాల్లో ఆ టోల్ వసూలు, ఇవన్నీ కలిపితే 22,000 కోట్లు అవుతున్నాయి. అంటే దాదాపు 1500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి 11,761 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే ప్రభుత్వం మాత్రం 22,826 కోట్ల పరిస్థితికి తీసుకొస్తుంది. ఇది R&B చేసినటువంటి ప్రతిపాదన. ఇంకా ప్రభుత్వం నుంచి దీనిపై కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి కానీ ఎటువంటి ఆమోదం లభించలేదు, నిర్ణయం రాలేదు. ఇది ఒక పిల్లర్ గా బయటకు వదిలారనే ఒక వార్త అయితే వినిపిస్తుంది. ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుందో చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ R&B కొన్ని విధానాల్లో 4,000 కోట్లు, ఇక్కడ ప్రభుత్వం 4,000 కోట్లు ఖర్చు చేస్తుంది అనేది R&B చేసినటువంటి ప్రతిపాదన. మరి 4,000 కోట్లు ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనేది
అనే విషయాన్ని పరిశీలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలపై లీటర్కు రూపాయి చొప్పున సెస్ విధించాలనేది ఒక ప్రతిపాదన ఆర్ఎండ్బి చేసింది. ఇప్పటికే తెలంగాణతో పోలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర లీటర్కు 2 రూపాయలు ఎక్కువగా ఉంది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ 107 రూపాయల 41 పైసలు ఉంటే ఆంధ్రాలో మాత్రం 109 రూపాయల 46 పైసలు ఉంది. దాదాపు 2 రూపాయల 4 పైసలు ఎక్కువగా తెలంగాణతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. సో దీనికి అదనంగా ఇప్పుడు ఈ 1500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పేరుతో మరో రూపాయి లీటర్కు మరో రూపాయి పెంచే దిశగా ఆర్ఎండ్బి ప్రతిపాదన చేసింది. ఒకటి. రెండవది వెహికల్ రిజిస్ట్రేషన్. ఏదైతే వెహికల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయో నిత్యం వాటిపై 10% పెంచడం ద్వారా దాదాపు 350 కోట్లు ఏడాదికి సమకూర్చుకోవచ్చు అనేది ఆర్ఎండ్బి చేసిన మరో ప్రతిపాదన. ఈ పెట్రోల్ డీజిల్ ధరల్లో లీటర్కు రూపాయి పెంచడం ద్వారా ఏడాదికి 732 కోట్లు సమకూర్చుకోవాలనేది ఒక ఆలోచన. ఇక మూడవది పోర్టుల వద్ద కార్గోను రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది జనరల్ గా ఉంటాయి, వాటిని కూడా పెంచడం ద్వారా ఏడాదికి 375 కోట్లు సమకూర్చుకోవచ్చు అనేది ఆర్ఎండ్బి మరో ప్రతిపాదన చేసింది. ఇక మైన్స్ పై 10% ట్యాక్స్ విధించడం ద్వారా ఏడాదికి 441 కోట్లు సమకూర్చుకోవచ్చు అనేది ఆర్ఎండ్బి ప్రభుత్వానికి చేసినటువంటి సూచన. సో మొత్తం 4 విధానాల్లో ఈ 4000 కోట్లు సమకూర్చుకునేందుకు వివిధ రకాలుగా అంటే ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలపై సెస్ విధిస్తారు లీటర్కు రూపాయి చొప్పున. తర్వాత మైన్స్ పై 10% ట్యాక్స్ విధిస్తారు, వెహికల్ రిజిస్ట్రేషన్ 10% పెంచుతారు, కార్గో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను కూడా పెంచుతారు. అంటే ఈ అన్ని రకాల మార్గాల ద్వారా 4000 కోట్లు ఏదైతే ప్రభుత్వం వాటాగా ఖర్చు పెట్టనుందో ఇవి సమకూర్చుకునేందుకు ఆర్ఎండ్బి చేసినటువంటి ప్రతిపాదన. ఇక టోల్ ఏదైతే ఉందో ఏడాదికి 375 కోట్లు వసూలు చేసుకోవచ్చు అనేది ప్రధానంగా ఆర్ఎండ్బి అంచనా వేస్తుంది. అది అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి అదే ఉండవచ్చు. సో ఇలా 16 ఏళ్ల పాటు వసూలు చేసుకోవచ్చు సదరు కాంట్రాక్టర్ సంస్థ. అది కాకుండా ఏదైతే సదరు కాంట్రాక్టర్ సంస్థ 7661 కోట్లు ఖర్చు పెడుతుందో ఆ మొత్తాన్ని వడ్డీ రూపంలో 16 ఏళ్ల పాటు ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ కు చెల్లిస్తారనేది ఆర్ఎండ్బి చేసినటువంటి ఓవరాల్ ప్రతిపాదనలో కూడా ఉంది. అంటే ఓ పక్క టోల్ వసూలుకు సదరు కాంట్రాక్టర్ కు ఏడాదికి 375 కోట్ల చొప్పున 16 ఏళ్ల పాటు టోల్ వసూలుకు ఆ స్టేట్ హైవేలపై అధికారాన్ని అప్పజెప్పడమే కాకుండా మరోవైపు 4000 కోట్ల ఆదాయం కోసం 4000 కోట్ల నిధుల కోసం ప్రజలపై పెట్రోల్ డీజిల్ రూపంలో, వెహికల్ రిజిస్ట్రేషన్ రూపంలో, తర్వాత రోడ్లపై టోల్ రూపంలో ఇలా వివిధ రకాలుగా ట్యాక్సులు విధించడం ఏ మేరకు సమంజసమైన వాదన వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా వివిధ రకాల వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం కరోనా సమయంలో నిధుల సమీకరణ కోసం అప్పట్లో పెట్రోల్ డీజిల్ ధరపై కూడా సెస్ విధించాలనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే ప్రభుత్వం అప్పటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆర్ఎండ్బి ఇదే మళ్ళీ తిరిగి ప్రజలపై పన్నుల పేరిట, రోడ్లపై సెస్ పేరిట, తర్వాత టోల్ పేరిట ఇలా భారం వేసే ప్రయత్నం చేసే ప్రతిపాదనని తీసుకురావడం అనేది ఏ మేరకు సమంజసం అనేది ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం చూడాలి, మరి ఏపీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కేవలం ఒక ఆర్ఎండ్బి నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి సమక్షంలో జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారా లేదా వ్యతిరేకిస్తారా అనేది చూడాలి. ఒకవేళ సానుకూల నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏపీ ప్రజలపై మరింత భారం పడనుంది. ఏపీలో ప్రజలు వాహనం తీసుకొని అది 4 వీలర్ కావచ్చు, మరేదైనా కావచ్చు, వాహనం తీసుకుని రోడ్డు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఏర్పడనుంది.